దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలాంటి ఆశీర్వాదం తెలుసా? ఈ లోక పరంగానే కాదు, అక్కడ పరలోకంలో ఒక స్థానం, పరలోకంలో దేవుని సన్నిధిలో ఒక ఆనందం, పరలోకపు విందులో ఒక ప్లేస్. అలాంటి ఆశీర్వాదం కోసం పోరాడండి. అలాంటి ఆశీర్వాదం కోసము అనేక మందికి సువార్తను ప్రకటించండి. అలాంటి దీవెనల కోసము, అలాంటి ఒక ప్రత్యక్షత కోసము ప్రభువుని గురించి తెలియచేయండి. ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది సుఖానుభవాలు అనుభవించడానికి రాలా, పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు. కానీ పరిచర్య చేయుటకును ప్రజలందరి పాపము నిమిత్తము క్రయధనముగా తన ప్రాణమును అర్పించడానికి వచ్చాడు ఈ భూమి మీదకి. అవునా? మరి ఒక ప్రాణమును ఉచితంగా నీ కొరకు పెడితే, ఆ ప్రాణంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన రక్తము నీ మీద పడి, నీ పాపములో నీవు కడగబడి, నీవు పరిశుద్ధంగా తీర్చబడితే, ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరిగెడుతున్నావు ఎందుకు? ఇంకా అసలు విడిచిపెట్టింది